నమస్తే అండి, వెల్కమ్ టు వాసు చైతన్యం. ఈ రోజు పట్టు చీరలకు నిలయమైనటువంటి ధర్మవరం నగరానికి రావడం జరిగింది. గతంలో కూడా ఈ ఇంటి గురించి నేను మీకు వీడియో కూడా చేయడం జరిగింది. వాళ్ళు అందులో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఒక ముస్లిం ఫ్యామిలీ అయ్యుండి కూడా డే 1 రోజు నుంచి నార్త్ ఈస్ట్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ గా దగ్గరుండి వాస్తు మెలకువలు అన్ని పాటిస్తా ఉన్నారు. ఇది రెండో విజిట్ మనం రావడం. మొదటిసారి వచ్చినప్పుడే వాళ్ళకి చెప్పాం, ఇది తూర్పాగ్నేయ మెట్లు, కాంపౌండ్ మధ్యలో గ్యాప్ ఉండాలంటే ఈ మధ్యలో గ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి, అంటే ఇటు నుంచి ఇట్లా సౌత్ వాల్, దక్షిణం వాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా గ్యాప్, అంటే ఇక్కడ మనిషి ఇట్లా నీట్ గా తిరిగేటట్టుగా, అంటే ఎంత వీలైతే అంత. కొందరికి ఇంత ప్లేస్ లేదు, మినిమం 6 ఇంచులనే గ్యాప్ పెట్టాలి, లేదు 9 ఇంచులు 12 ఇంచులు. తూర్పు ఆగ్నేయంలో మెట్లకును కాంపౌండ్ వాళ్ళకు ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత లాభం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే దక్షిణం కాంపౌండ్ వాళ్ళు 4 ఇంచులు పెట్టి తూర్పు కాంపౌండ్ వాళ్ళు 9 ఇంచులు కొందరు పెడతా ఉంటారు. ఇక్కడ ఇదే అడిగారు, సార్ మేము మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, ఆడ 4 ఇంచుల కూడా కాంపౌండ్ పెడతాము, ఇక్కడ 9 ఇంచులు పెడతాం సార్, ఎలివేషన్ కు గేట్ కోసం కానీ ఇక్కడ బందోబస్తు ఉంటుంది కదా, దీని మీద రైలింగ్ కోసం అని అడుగుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలా దక్షిణము పడమర 9 ఇంచులు పెట్టి తూర్పు ఉత్తరం ఇట్లా 4 ఇంచుల వాల్, 4 ఇంచ్ వాళ్ళు పెడితే ప్లాస్టింగ్తో ఒక 5 ఇంచులు వస్తాయి. పెట్టుకోవడానికి ఓకే, కానీ పెడితే మొత్తం 4 ఇంచుల గోడాను పెట్టాలి. లేదు అంటే దక్షిణం పడమర 9 ఇంచుల మందంతో పెట్టాలి. లేదు అంటే తూర్పు ఉత్తరం 4 ఇంచుల గోడ పెట్టుకోవాలి. అంతే తప్ప తూర్పు ఉత్తరం 9 ఇంచులు పెట్టి దక్షిణ పడమరలు 4 ఇంచులు కూడా ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు. ఓకే సార్. నార్త్ ఈస్ట్ అనేది వీలైనంత వరకు వెయిట్లెస్గా తేలికగా ఉండేటట్టు పెట్టుకోవాలి. కాబట్టి ఇది కంపల్సరీ నియమము.